पार्वतीपतये हर हर महादेव हर शंकर भगवान की जय। शिव शिवेति 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 भवेति 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 हर हरेति हरे। హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఈ శివరాత్రి పండుగ మీరు జాగారం ఎక్కడ జరుపుకున్నారు, ఎలా జరుపుకున్నారు? మేమైతే ఐలోనికి వచ్చినాం. మా జాగారం ప్రతి సంవత్సరం ఊళ్ళే శివాలయంలోనే ఉండేది. ఈ సంవత్సరం మాత్రం ఐలోనికి అయితే వచ్చినాం. ఇదైతే కొత్తగా నిర్మించిన కమాన్. ఇది పాత. లాస్ట్ ఇయర్ మేము ఒక వీడియో పెట్టినాం శివరాత్రి రోజు. మా ఊరి శివాలయంలో కళ్యాణం జరిపింది. మేము ఇంట్లో చేసిన పూజా విధానం ప్రతి ఒక్కటి వీడియో తీసైతే లాస్ట్ ఇయర్ నేను అప్లోడ్ చేసిన. ఎవరన్నా చూడాలనుకుంటే చూడండి. ఈసారి మాత్రం మేము జాగారానికి మధ్యాహ్నం ఐలోనికి అయితే వచ్చాము. స్వామివారిని ఊరేగించిండ్రు. మేము ఒక టీవీలో చూశాను నేనైతే. అక్కడ నుండి లోపలికైతే వచ్చాము. మేము ఇక్కడికి నందీశ్వరుని కాడికి వచ్చినాము. ఇక్కడ కనబడుతున్న వాళ్ళు అయితే మా అన్న వదిన ఇద్దరు. మేము లైన్ కట్టకుండానే వచ్చాము. నందీశ్వరుని కాడికి వచ్చినాము. సంక్రాంతి అప్పుడు మా అన్నయ్య వాళ్ళు అయితే వచ్చిండ్లట ఇక్కడికి. అప్పుడు లైన్ కట్టకుండానే పోయిందట. అప్పుడు జనాలు అయితే తక్కువ ఉన్నారు. ఇప్పుడైతే రోడ్డు కమాన్ కాడికి కట్టిల్లు లైను. అంత లైన్ దాటుకుంటూ రావాలంటే ఇక మధ్యాహ్నం అక్కడ నుండి దర్శనానికి కొని వేరే దారి గుండి మళ్ళీ వెళ్ళాము లోపలికైతే. ఇక్కడ శివపార్వతుల కళ్యాణం అయితే పార్వతుల కళ్యాణం జరుగుతున్నప్పుడు ఆడ చాలా మంది భక్తులు ఉన్నారు, కానీ మా వీడియోలో మాత్రం కనబడతలేరు. మేము లోపలికి వచ్చాం కాబట్టి. చూడండి, దర్శనానికి కట్టిన లైన్ అయితే చూపెడతా. కొంత లైనే నేను చూపెట్టే లైన్ అయితే చాలా మంది ఉన్నారు లైన్లో. ఎక్కంచెల మన కమాన్ నుండి కట్టిల్లు లైను. నేను లోపలికి వచ్చిన నందీశ్వరుని కాడ నుంచే వీడియో చూపెడతాను మీకు. ఇక్కడ నుండి పైకి ఎక్కిళ్ళు దిగిళ్ళు. చూడండి, లైన్ అయితే ముందుకు లైన్ పైకి ఎక్కి దిగిన లైన్ కూడా కనబడుతున్నారు. ఆ నుండి ముందుకు పోతే దేవుని దర్శనం అయితే మాకు దర్శనం అయితే అయిండు దేవుడు. కానీ ఇది రాంగ్ రూట్లో వచ్చినాం మేము. అది ఎందుకో మాకైతే తెలియదు. కానీ ఇంచెల్ దర్శనం అయితే దేవుడు అయిండు. ఎందు గురించో ఏంటో మాకైతే తెలియదు. ఆ పంతులు వాళ్ళు బయటికి వచ్చడానికి గేట్ అయితే తీసిళ్ళు అక్కడ. అదే దారి గుండా లోపలికి వెళ్ళాం మేము. మాకైతే దేవుని దర్శనం అయితే కంప్లీట్ అయింది. బోర్డు కనబడుతుంది చూడండి, నేల బయ్యారం. ఇది 10 రూపాయల టికెట్ అట. ఇంట్లో నుంచి ఈగేదట ఒకప్పుడు. మా దర్శనం అయితే కంప్లీట్ అయింది 1 గంట సేపట్లో. ఇక్కడ చాలా మంది వరం పడతారు. ఈ ఐలోని మల్లన్న స్వామి గుడి వెనకాల వరం పడతారు. వాళ్ళ నమ్మకం, వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. గుళ్ళో నుండి బయటకైతే వచ్చాము. ఇక్కడ నుండి ముందుకు పోతే శివపార్వతుల కళ్యాణం అయితే జరుగుతుంది. అక్కడికి అయితే పోతున్నాం మేము. ఇక్కడ చాలా మంది జనాలు అయితే వీక్షిస్తున్నారు శివపార్వతుల కళ్యాణం. అక్కడికి వెళ్తున్నాం మేమైతే ఇప్పుడు. మీరు ఎక్కడికి వెళ్ళారో జాగారానికి కామెంట్ చేయండి. మీ ఊళ్ళో శివాలయం ఉంటే అక్కడికి వెళ్ళారా, ఇంకెక్కడైనా వెళ్ళారా కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి, అన్ని షాపులు అయితే ఉన్నాయి. లోపలికి అయితే మేము పోతున్నాం. లోపలి పోయినాక చూడండి ఎంతమంది జనాలు కూర్చొని ఉన్నారో. మస్తు జనాలు ఉన్నారు అక్కడ. తథే దేవాయు
అందరూ చెప్పండి ప్రజామే కామః సమృద్ధ్యతాం పార్వతీపదయే హర 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 శంకర భగవాన్ की शिव शिवेति 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 वा भवेति 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 वा हर हरेति हरेति. శివ పార్వతుల కళ్యాణం అయితే అయిపోయింది. తర్వాత ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు అయితే జరుపుతున్నారు. తర్వాత భజన సభ్యులు కూడా ఉన్నారు, భజన మండలి సభ్యులు. వాళ్ళు కూడా పాటలు పాడతారట, భజన చేస్తారట. ఇక ఇక్కడైతే నేను పాట యాడ్ చేయలేదు, ఎందుకంటే యూట్యూబ్ లెక్క ప్రకారం చాలా ఉంటాయి, వాటి గైడ్ లైన్స్ వాటి గురించి మనకైతే పూర్తిగా తెలియదు. ఇప్పుడిప్పుడే కొంత తెలుసుకుంటున్నా. పాట యాడ్ చేసినాం అనుకో, మనం అది యాజ్ ఇట్ ఈస్గా అక్కడ వచ్చిన పాట మనం పెట్టినాం అనుకో కాపీ రైట్ వస్తుంది. అందుకోసం నేనైతే మ్యూట్ చేసిన వీడియో. ఇక్కడ చూడండి, జనాలు అయితే చాలామంది ఉన్నారు, మస్తు మంది జనాలు వచ్చారు. నేనైతే ఫస్ట్ టైం ఐలోన్కి జాగారానికి వెళ్ళడం, శివరాత్రి జాగారాలప్పుడు వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడైనా శివరాత్రికి శివాలయంలో కాడనే ఉండేది, మా ఊరు శివాలయంలో. ఈసారి ఇక్కడికి వచ్చిన, మా పెద్దన్న వాళ్ళు వస్తుంటే నేనైతే వాళ్ళతో అక్కడ ఒక మండపం కనబడుతుంది కదా లైట్లతో, ఆ మండపంలో మాత్రం డోలు కళాకారులు వాళ్ళ సౌండ్ అయితే చెవులు వలిగిపోయే అంత సౌండ్ వస్తుంది, మస్తు వాయించుతున్నారు. అక్కడ పోయి వీడియో పెడతా చూడండి. అది అట్లా ఉండగా మేమైతే ఇక్కడ డోల్ కళాకారుల కాడికి అయితే వచ్చినాము. ఇక్కడ మండపం అయితే మారుమోగుతుంది, వాళ్ళ సౌండ్తో ధనిస్తుంది. అక్కడ కూర్చున్న వాళ్ళకి ధనిస్తుంది, ఇక్కడ కొడుతుంటే వాళ్ళ మోత మోగిస్తున్నారు. చూపెడతా చూడండి, తప్పకుండా మొత్తం చూడండి వాళ్ళ వీడియో. ఒక్కొక్కరికి ఒక్కొక్క కళ ఉంటుంది. ఈ డోల్ కొట్టుడు కూడా ఒక కళనే. వాళ్ళు కొట్టుతుంటేనైతే డప్పు వలిగిపోయేటట్టు కొడుతున్నారు.
అక్కడ నుండి మేమైతే బయలుదేరినాం. మా ఊరి శివాలయానికి అయితే పోవాలన్నట్టుగా మేము ఆ నుంచి తొందరనే బయలుదేరినాం ఇంటికైతే. ఈ విధంగానైతే మా జాగారం అయితే ముగిసింది. ఇక్కడ కనిపిస్తున్న పిల్లలైతే మా అమ్మాయికి ఫ్రెండ్స్ అంట. మా జాగారం అయితే ఈ విధంగా ముగిసింది. మీ జాగారం ఎలా జరిగిందో కామెంట్ చేయండి. ఇక నడుస్తున్న వాళ్ళు మా అన్న మా వదినే పోతున్నారు ముందుకైతే. బాయ్ ఫ్రెండ్స్, మా జాగారం అయితే ఈ విధంగా ముగిసింది. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ జాగారం ఎట్లా జరిగిందో కామెంట్ చేయండి. మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త వీడియో వచ్చేదాకా మా ఛానల్ని చూస్తూనే ఉండండి. బాయ్.